మనం ఉమెన్ ఏజ్ గురించి మాట్లాడాము. ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తుంది. మరి మేల్ గూడా వాళ్ళకంటే పెద్దవాళ్ళనే పెళ్లి చేసుకుంటారు కదా! లేట్ ఏజ్ మ్యారేజెస్ ఇప్పుడు కామన్. ఇప్పుడు అబ్బాయిలో ఏజ్ ఎక్కువ ఉందనుకోండి. అది కూడా ఇన్‌ఫర్టిలిటీకి ఎట్లా దారితీస్తది? ఒక్కటి మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మెన్‌లో ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ న్యూ స్పెర్మ్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎన్ ఆన్‌గోయింగ్ డైలీ ప్రాసెస్. హ్మ్. అంటే ఇవాళ వచ్చే స్పెర్మ్ ఇస్ మేడ్ 3 మంత్స్ బిఫోర్. సో, ఏజ్‌కి అంటే వాళ్ళకి ఆహ్, అన్ని వాల్యూస్ బాగున్నాయంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు కూడా వాళ్ళ సెమినాలిసిస్ పారామీటర్స్‌లో నార్మల్ కౌంట్ ఉంటుంది. హ్మ్. కొంచెం కొంతమందికేంటంటే కౌంట్ తక్కువ, మొటిలిటీ తక్కువ ఉంటది కానీ ఏజ్ వల్ల వచ్చే సెగ్మెంట్ ఏంటి అంటే దాంట్లో డీరేంజ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. ఈ డీఎఫ్ఐ ఎక్కువ అవ్వనివ్వండి కానీ, లేకపోతే అబ్‌నార్మల్ స్పెర్మ్స్ అంటే నార్మల్ స్పెర్మ్స్ కంటే మార్ఫాలజీలో డిఫెక్టివ్‌గా. అంటే లైక్ చూడ్డానికి 2 తలలున్నవి, టెయిల్ లేనివి అలాంటివి ఎక్కువుంటాయి. సో, మనకి నంబర్ 100 ఉన్నా కూడా ఉండాల్సిన నార్మల్ స్పెర్మ్స్ తక్కువుంటే ఫ్రమ్ వేర్ విల్ ద ప్రెగ్నెన్సీ కమ్? సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో, 3 మంత్స్ ముందు నుంచే యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టనివ్వడం గానీ, మెయిల్ హ్మ్. ట్రీట్మెంట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టడం, వాళ్ళకేదైనా హ్యాబిట్స్ ఏదైనా ఉంటే కొంచెం రెడ్యూస్ చేసి, తగ్గిచ్చేసేసి కంప్లీట్‌గా 3 మంత్స్ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఈటింగ్ హెల్తీ, యాక్టివ్ లైఫ్ స్టైల్, స్లీపింగ్ ప్రాపర్‌లీ అండ్ వార్మ్‌గా షవర్స్ అవన్నీ ప్రివెంట్ చేసి, కొంచెం కోల్డ్ బాత్స్ చేయడం ఓకే. అండ్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకోవడం, అలా హీట్ ఇంక్రీజ్ చేసేవి. బికాస్ టెస్టిక్యులర్ టెంపరేచర్ నార్మల్లీ